బ్రెడ్ పొడి చేసి ఆమ్లెట్ చేస్తున్నాను. ఆమ్లెట్లో కలిపి బ్రెడ్ పొడితో ఆమ్లెట్ ఎలా వస్తుందో చూద్దాం. నిజంగా బాగా వచ్చిందండి బ్రెడ్ ఆమ్లెట్. కాకపోతే అందరూ బ్రెడ్ పైన పెడతారు. ఈసారి నేను కొంచెం వెరైటీగా చేశాను. ఇదిగోండి, బ్రెడ్ని బాగా మిక్సీలో వేసి చుట్టుపక్కల ఎర్రదంతా తీసేసి ఇలాగా లైట్గా దోరగా వేయించుకొని ఇలా మిక్సీ పట్టాను. ఈ బ్రెడ్ పొడిలో 2 గుడ్లు కొట్టి దాంట్లో కొంచెం మిరియాల పొడి, ఉప్పు, కారం, ఇంకా మన ఇష్టం, పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఉంటే అలా వేసుకోండి. నేనైతే అయ్యేమీ లేదు. ఇలాగా గుడ్లో 2 గుడ్లు కొట్టేసి ఇలా కలిపేసి నేను ఆమ్లెట్ లాగా వేసాను. దీంట్లో కొంచెం ఉప్పు, కారం, మిరియాల పొడి, కొంచెం కొత్తిమీర వేసాను. మా చిన్నయ్యకి బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయిందో ఓకేనా. చూడండి, ఎక్కడ నత్తుకుపోతుందేమో అనుకున్నా, కానీ ఫస్ట్ ప్రయత్నం ఫలించింది. ఓకేనా, బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి పక్కన ఉండే బెల్ కొట్టండి. మీరు లైక్ చేస్తే నా వీడియోలు కొంతమందికి షేర్ అవుతుంది. బాయ్.